introducing curcumin, a powerful premix powder designed to harness the extraordinary benefits of curcumin. అండ్ మనకి అన్ని నేచురల్ స్పైసెస్ తో పాటు ఆ కర్కుమిన్ కూడా కలిపి మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి డీటెయిల్ గా మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి, కర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ 95% ఉంది ఇందులో న్యాచురల్ గా. అలాగే గ్రీన్ ఎలర్జీ ఉన్నది, అలాగే సినమన్ ఉన్నది, క్లోవ్స్ ఉన్నాయి, బ్లాక్ పెప్పర్ ఉంది, డ్రైడ్ జింజర్ ఉంది, శొంఠి ఉన్నదండి. సో అందుకే మనకి అద్భుతమైన హెల్త్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మన కర్కుమిన్ 95% న్యాచురల్. ఇది ఏం చేస్తుంది? సో మనం తెలుగులో చూద్దాం. కర్కుమిన్ అనేది పసుపులో ఉండే ఆ, ప్రధాన క్రియాశీల పదార్థం. ఇది 90% స్టాండర్డైజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది దీంట్లో. అంటే దీనిలో అధిక శాతం శుద్ధి చేసిన కర్కుమినాయిడ్లు ఉన్నాయి. ఇవి అత్యంత ప్రభావమైనవి. ఇవి వాపు తగ్గించి మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కోసం ప్రసిద్ధి చెందింది. సో ఇది కర్కుమిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనం అందరం కూడా ఆక్సిజన్ పీల్చుకొని బతుకుతూ ఉంటాం. సో ఈ ఆక్సిజన్ పీల్చుకొని మనం బతుకుతున్నప్పుడు లోపల ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది అనమాట. సో మనం మంచి ఫ్యాట్స్ కానీ ఇవన్నీ తీసుకోకపోయినప్పుడు అక్కడ ఆ ప్రక్రియలో మనకి హాని చేసి క్యాన్సర్ కణాలు అనేవి పుడతా ఉంటాయి. సో అట్లా మనం మళ్ళీ సప్రెస్ చేయాలి. ఆ సప్రెస్ చేయాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలన్నమాట. సో అలాంటి ఫుడ్ మనం ఉదయాన్నే కర్కుమిన్ అనేది మనకి తీసుకోవడంలో అది 95% మనకి శుద్ధి చేసింది మనం తీసుకోవడంలో మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట మన శరీరానికి. ఇది చూడండి, లాభాలు ఏంటంటే వాపు తగ్గిస్తుంది, బలమైన యాంటీ ఆక్సిడెంట్, కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చూడండి, ఎవరికైతే ఆర్థరైటిస్ కానీ అలాంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉదయం మంచం లెగ్గానే చెయ్యి పట్టేయడం, కాలు పట్టేయడం, కాసేపు అలా ఉంటే గానీ వాళ్ళు ఒక 10 నిమిషాలు, పావుగంట మంచం మీద లేచి అలా ఉండిపోతారు. ఆ తర్వాత నెమ్మదిగా మంచం దిగి వెళ్తా ఉంటారన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఎవరికైతే ఉందో ఆర్థరైటిస్ సమస్యలు, వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడైతే కర్కుమినిటీ తీసుకున్నామో బయటికి రావడం జరుగుతుంది. అలాగే మన ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. అలా మెదడు మన పనితీరుని మెరుగుపరుస్తుంది. సో మరి ఎవరికైతే జ్ఞాపకం లేదు, ఏకాగ్రత లేదు, వాళ్ళందరూ కూడా మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. హృదయ ఆరోగ్యాన్ని మద్దతు, కొలెస్ట్రాల్ మరియు రక్త ప్రసరణని నియంత్రిస్తుంది అనమాట. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనకి ఎవరికైతే ఈ కర్కుమినిటీ తీసుకున్న ఆటోమేటిక్గా మనకి ముఖం అంతా చాలా ప్రకాశవంతంగా వచ్చేది. అంటే మన చర్మం అంతా చాలా ప్రకాశవంతంగా వచ్చేస్తుంది. సో మన అందరికీ మన ఫేస్ కనబడుతుంది కాబట్టి మనకి ఆ ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అలాగే సహజ డిటాక్సిఫైయర్. సో మనకి చూడండి, లివర్ ఏదైతే ఉందో లివర్ ని డీటాక్సిఫై చేసుకోవడానికి మనం ఎప్పుడైతే రోజు ఉదయం కర్కుమినిటీ తీసుకున్నామో మన లివర్ అనేది అద్భుతంగా డీటాక్సిఫై అవ్వడం జరుగుతుంది. అలాగే పచ్చ యాలక, గ్రీన్ కార్డమం ఉన్నది ఇందులో. ఈ పచ్చ యాలక అనేది ఆ, అదే ఆ చెట్టు వచ్చిన చిన్న గింజలతో తయారయ్యే మసాలా ద్రవ్యం. దీన్ని మసాలాలో రాణి అని పిలుస్తారు. సో చూడండి, మనకి ఏ వంట చేసినా యాలక, స్వీట్ చేసిన యాలక అనేది లేకుండా మన శరీరం, మన స్వీట్స్ కానీ ఏదైనా ముఖ్య పదార్థాలు దేవుడు కొండే కానీ అన్నట్లు కూడా మనకి యాలకేస్తారు. ఎందుకంటే దీని అరోమా అంటే మా యాలకుల తాలూకా వాసన పీల్చినప్పటికే మన బ్రెయిన్ మంచి యాక్టివ్నెస్ వచ్చేస్తుందన్నమాట. సో మనకి ఇది జీర్ణక్రియ సహాయం చేస్తుంది. అలాగే ఔషధ గుణాల కోసం కూడా వాడతారు. ఇది ఎప్పుడైతే మనం యాలక తీసుకున్నామో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ కానీ అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటకు వస్తాం. అలాగే నోటి దుర్వాసన తొలగిస్తుంది. చూడండి, మనం భోజనం చేసిన తర్వాత ఒక యాలక వేసుకుంటాం, లేకపోతే పాన్ వేసినా సరే అందులో కూడా ఒక యాలక వేస్తారు. అది ఎందుకంటే మనకి సహజంగా మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. అలాగే హృదయ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. అలాగే చూడండి, మన రక్తపోటు కానీ కొలెస్ట్రాల్స్ నియంత్రించడంలో పచ్చ యాలక అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజు మనం వేసుకొని వచ్చేదండి మనకి ఆహారం అనేది అలా నెమ్మదిగా మనకు పనిచేయడం జరుగుతుంది. సో రోజు మనం ఈ కర్కుమినిటీ తీసుకున్నప్పుడు ఈ కంబైన్డ్ గా ఈ లాభాలన్నీ మనం పొందుతాం అన్నమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటుంది, కణ రక్షణలో సహాయపడుతుంది. సో ఇందాక కర్కుమినిటీలో ఎలాగైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో అలాగే మనకి ఈ యాలకుల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడం జరిగింది. అలాగే డీటాక్స్ లో సహాయపడుతుంది. చూడండి, మూత్రపిండాలు మరియు మూత్రనాళాలను శుభ్రపరుస్తుంది. కిడ్నీ పైప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనకి శుభ్రపరచడానికి ఇది కార్డమం బాగా ఉపయోగపడుతుంట. అలాగే శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మెటబాలిజాన్ని పెంచుతుంది, బరువు నియంత్రణ సహాయపడవచ్చు. సో మెటబాలిజం అంటే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీరానికి ఉపయోగపడే చేసేదాన్ని మెటబాలిజం అంటారు. అది ఒక మంచి
బాగా ప్రక్రియలో జరగడానికి ఈ కార్డమం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు. అలాగే మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. స్వల్ప మత్తు మరియు ఆందోళన నివారణ లక్షణాలు ఉన్నాయి. సో మనకి ఎవరికైతే మైండ్ సరిగా లేదో, మన మూడ్ బాగాలేదో, మనం యాలకుల తాలూకు వాసన చూడగానే మనకి మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది అనమాట. అలాగే సినమన్, దాల్చిన చెక్క. సో ఇది చూడండి, దాల్చిన చెక్క అనేది ఒక చెట్టు తాలూకా ఆ, బెరడు నుంచి తయారు చేస్తారు అనమాట. ఇది వంటకాల్లో, ఆయుర్వేదంలో మరియు ఆరోగ్య సప్లిమెంట్లో విస్తృతంగా వాడతారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, వాపు తగ్గించే మరియు బ్లడ్ షుగర్ నియంత్రణ గుణాలు కూడా ఉంటాయి. సో ఇది ఎవరికైతే షుగర్ తోటి బాధపడుతున్నారో, డయాబెటీస్ ఉందో వాళ్ళు అద్భుతంగా కర్పూరం టీ తీసుకోవచ్చు. ఇందులో దాల్చిన చెక్క ఉండడం వలన మధుమేహం ఉన్న వారికి సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ దీనిలో కూడా మంచిగా ఉన్నాయి. సో కణాలని, మన సెల్ అన్నిటిని కూడా రక్షించడానికి ఈ దాల్చిన చెక్క కూడా బాగా ఉపయోగపడుతుంది. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా సెల్ నుంచి రిపేర్ చేస్తాయని మనం చెప్తాం. సో సెల్ కి మంచిగా ఆ, ఆ, ఆరోగ్యంగా చేయడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి అనమాట. అలాగే వాపును తగ్గిస్తుంది, శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గించడానికి సహాయపడుతుంది అనమాట. అలాగే హృదయ ఆరోగ్యానికి మద్దతు. సో మనకి ఎవరికైతే ఆ, మన గుండె బాగా పనిచేయాలి అనుకున్నాము, కర్పూరం తీసుకోవడం వల్ల, అందులో దాల్చిన చెక్క ఉంది, దానివల్ల మన కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉపశమనం కలిగిస్తుంది. అలా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఎప్పుడైతే మనం కర్పూరం తీసుకున్నామో మన వెయిట్ లాస్ కూడా అవుతామండి అద్భుతంగా. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి దాల్చిన చెక్కకి. సో దానివల్ల మనకి ఏదైనా హానికరమైన సూక్ష్మజీవులు మన శరీరంలో ఉంటే అవి కూడా నియంత్రణ చేయడం జరుగుతుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతని మద్దతు ఇస్తుంది అన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ మనకి క్లోవ్స్, అదే లవంగాలు. ఈ లవంగాలు అనేవి, ఈ సైంటిఫిక్ నేమ్స్ మనకి కొంచెం నోరు తెలియదు అనమాట. అలా మనకి ఎండిన పుష్ప కుంభాలు. సో పువ్వుల్లోంచి అవి వస్తాయి అన్నమాట. ఇవి మసాలా మరియు ఆయుర్వేద వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. వీటిలో తీవ్ర సుగంధం, యాంటీ బ్యాక్టీరియల్ మరియు వ్యాధి నివారణ లక్షణాలు ఉన్నాయి. సో మనకి ఈ క్లోవ్ అనేది, మనకి ఎవరికైనా పంటి నొప్పి వచ్చినప్పుడు క్లోవ్ ఆయిల్ కానీ లేకపోతే లవంగం కానీ పంటి దగ్గర పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే దానికి అంత నొప్పిని నివారించే శక్తి ఉన్నదన్నమాట. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది, దుర్వాసన తొలగిస్తుంది, పళ్ళ నొప్పిని కూడా తగ్గిస్తుంది. సో అలాగే జీర్ణక్రియకి సహాయం, జీర్ణ ఎంజైమ్ ఉత్ప్రేరితం చేసి గ్యాస్ని తగ్గిస్తుంది అనమాట. సో మనకి అందుకే ఒక లవంగం కానీ అలా మనకి కూరల్లో వేస్తారు. అది వేసినప్పుడు మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాపును తగ్గిస్తుంది. దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు చాలా ఉన్నాయన్నమాట. సో మనకి ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా తగ్గుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ తో సమృద్ధిగా ఉంది, కణాలకు హాని నుంచి రక్షిస్తుంది. సో ఇది కూడా కణాలను రక్షిస్తుంది బాగా. అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహం, ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు కూడా పెప్పర్మెంట్ తీసుకోవడంలో, ఈ దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ ఎప్పుడైతే తీసుకున్నామో వాళ్ళ బ్లడ్ షుగర్ కూడా మంచిగా కంట్రోల్లో ఉంటుందండి. అలాగే శ్వాసకోశ సమస్యలను ఉపశమనం, దగ్గు, ఆస్తమా, మూత్రాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మద్దతు, డీటాక్స్ ప్రక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో సహజ యాంటీ మైక్రోబియల్, వైరల్ నిరోధక గుణాలు ఉన్నాయి. సో దానివల్ల మనకి ఈ కర్పూరం తీసుకోవడం వలన ఇవన్నీ కూడా మనం ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు. సో ఈ నల్ల మిరియాలు అనేవి పెప్పరిన్ నిగ్గురం అనే మొక్క నుండి వచ్చే ఎండు పళ్ళు. సో ఈ పచ్చగా ఉంటాయి, ఎండబెడతారనమాట. వీటిని మసాలాలు రాజుగా పిలుస్తారు. సో మిరియాల కోసం అయితే చాలా చరిత్ర ఉందండి అది. ఇది వంటల్లో, ఆయుర్వేద మందుల్లో విస్తృతంగా ఉపయోగించబడింది. ఇందులో జీర్ణశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ మరియు పోషకాల శోషణ పెంచే లక్షణాలు ఉన్నాయి. ఎవరండి బొమ్మలు వేస్తున్నారు? గుండ్రేటి రాజు గారు. చూడండి, మీరు స్క్రీన్ తగులుతున్నట్టు చెయ్య. లాభాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలా జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది, అలాగే పోషకాల శోషణ పెంచుతుంది, కర్కుమిన్ లాంటి పదార్థాల శోషణ మెరుగవుతుంది. సో చూడండి, మనకి ఆయుర్వేదంలో మనం ఏది తీసుకున్న ప్రోడక్ట్ అందులో కొంచెం మిరియాలు అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మనం ఒకటి తీసుకుంటున్నాం కానీ అది మన శరీరం అబ్జర్వ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి మళ్ళీ ఒకసారి.
సో మిరియాలు అనేది మనకి అది ఏదైతే మనం తీసుకుంటున్నామో అది శరీరం అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మొన్న ఎవరో చెప్పేటప్పుడు విన్నాము, మనం వాడాము అది కాదు. సో మనం ఈ తిన్నప్పుడు ఏది అబ్జర్వ్ చేసుకుంటున్నామో అదే మనం అవుతాము. సో మొన్నటి వరకు మన మనం ఏం తింటే అది అని అనుకుంటున్నాం, కానీ మనం ఏం తిన్నప్పుడు ఏది అబ్జర్వ్ అవుతుందో అదే మనం అవుతాం. సో మన గౌతమ్ గురుకుల్ గారు మనకి సెషన్ చెప్పిన అదే చెప్పారు. సో మనం తీసుకున్నప్పుడు అబ్జర్వ్ బాగా అవ్వాలి అంటే ఈ మిరియాలు అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఏది తీసుకున్నా సరే కొంచెం మిరియాల పౌడర్, మనకి అందుకే పూర్వకాలం మన కూరలు అన్నిటిలో కూడా మిరియాల పౌడర్ వాడేవాళ్ళం. మనం ఇప్పుడు ఫ్యాషన్ గా అంటే తర్వాత తర్వాత ఈ మిర్చి అనేది వచ్చింది, రెడ్ చిల్లీ పౌడర్. దాని ప్లేస్ లో ఎప్పుడైతే మిరియాలు వేసుకున్నాం మనం ఆహారంలో ఉన్న అన్ని పోషక పదార్థాలు కూడా మన శరీరం అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేది అనమాట. సో అలాగే దీన్ని ఆ, ఏదైతే దీని ఘాటు తగలకుండా ఉండడానికి చిన్న నెయ్యి కూడా యాడ్ చేశారు. నెయ్యి కూడా పెడితే కూడా చెప్దాం. సో ఆయుర్వేద మందులు విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇందులో జీర్ణశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ మరియు పోషకాలు శోషణ పెంచే లక్షణాలు ఉన్నాయి. సో జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, అలాగే పోషకాల శోషణ పెంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధంగా ఉన్నాయి. బరువు తగ్గించడంలో కూడా ఇది కూడా బాగా సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ను కూడా ఇది నియంత్రణలో ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అలాగే మెదడు ఆరోగ్యానికి మద్దతు. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉదయాన్నే మన డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, మన మైండ్ క్లియర్ గా ఉండడానికి, అలాగే మన వెయిట్ రిడక్షన్ అవ్వడానికి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్న ఆ, అలాగే మనకి కంబైన్డ్ గా ఇచ్చారనమాట. సో అలాగే డ్రైడ్ జింజర్, సొంటి, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఆరోగ్యానికి. సో చిన్నప్పుడు మాకు అందరు కూడా ఫస్ట్ ముద్ద అంత సొంటి పౌడర్ వేసి పెట్టారు. సో దీనివల్ల మనకి మంచి జీర్ణక్రియ అనేది బాగా అవుతుంది. సో చూడండి, అగ్నితత్వాన్ని పెంచి అజీర్తిని తగ్గిస్తుంది. సో ఎవరికైతే అన్నం అరగట్లేదు వాళ్ళందరూ కూడా ఈ సొంటి పౌడర్ అనేది చిన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మనకి కమ్యూనిటీలో సొంటి కూడా ఉంది కాబట్టి మనకి జీర్ణక్రియ అనేది చాలా బాగుంటది. అలాగే వాంతుల నివారణ, ఎవరైతే ప్రయాణం చేసి వచ్చారు, కొంతమంది కార్ పడదు, బస్ పడదు, ఇందులో వచ్చారు, మన ఇంటికి వచ్చినప్పుడు తగ్గుతాయి అనమాట. సో చూడండి, గర్భిణీలు కూడా వాంతులకు ఉపశమనం అవుతుంది. అలాగే వాపును తగ్గిస్తుంది. సో ముసుగు జాయింట్ల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ లక్షణాలు ఉండడం వలన ఇమ్యూనిటీ మనకి బాగా పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు, దగ్గు శ్లేషం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలా మెటబాలిజం వేగవంతం చేస్తుంది. అలాగే మహిళలకు మెన్స్ట్రుయేషన్ నొప్పుల్లో ఉపశమనం, ఆ, క్రమాలకు తక్కువ నొప్పిని తగ్గిస్తుంది అనమాట. సో ఎవరికైతే లేడీస్ మంత్ ఉన్నారో అప్పుడు మనకి కర్పూనిటీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ పెయిన్ కూడా తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయం. సో ఇది కూడా మనకి మధుమేహం ఉన్న వాళ్ళు కూడా అర్థంగా తీసుకోవచ్చు. సో చూడండి, కర్కమ్యూనిటీ మనకి ఇన్ని రకాలు చూద్దాం. కర్కమ్యూనిటీ ఎక్స్ట్రాక్ట్ 95% ఉండడం వలన పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తుంది, సప్రెస్ జాయింట్ హెల్త్, రెడ్యూస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, హెల్ప్స్ ఇన్ లివర్ డీటాక్సిఫికేషన్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్. అలా గ్రీన్ ఎలాచి ఎయిడ్ డైజెషన్, రెడ్యూస్ అసిడిటీ, ఫ్రెష్ బ్రెష్ బ్రీత్, సపోర్ట్ రెస్పిరేటరీ హెల్త్. అలాగే దాల్చిన చెక్క రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్, యాంటీ బ్యాక్టీరియల్, ఇంప్రూవ్స్ సర్క్యులేషన్. అలాగే క్లోవ్ నేచురల్ పెయిన్ రిలీవర్ అండ్ యాంటీసెప్టిక్, ఇంప్రూవ్స్ ఓరల్ హెల్త్ అండ్ సపోర్ట్ డైజెషన్. బ్లాక్ పెప్పర్ ఎన్హాన్సెస్ బయోఅవైలబిలిటీ ఆఫ్ కర్క్మిన్ బై అప్ టు 2000%. చూసారా, మనం ఓన్లీ బయట ఎవరైతే కర్క్మ్యూనిటీ ఇస్తున్నారు, కర్క్మిన్ అనే ఇస్తున్నారో వాళ్ళు మిరియాలు కనుక అందరూ కలపకపోతే మరి దాని బయో అవైలబిలిటీ మనకు ఉండదు. ఏదో తాగుతాం, అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కానీ మన శరీరం అది అబ్జర్వ్ చేసుకోవడం అనేది బ్లాక్ పెప్పర్ ఉండడం వలన దాని బయో అవైలబిలిటీ 2000% మన శరీరానికి ఉంటుంది అనమాట. అలాగే బూస్ట్ మెటబాలిజం అండ్ ఎయిడ్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్, ఎవరికైతే ఫ్యాట్ బర్నింగ్ అవ్వాలో వాళ్ళకి ఈ బ్లాక్ పెప్పర్ వలన బాగా అవుతుంది. అలాగే డ్రైడ్ జింజర్, సొంటి వలన యాంటీ ఇన్ఫ్లమేషన్ అండ్ డైజెస్టివ్ ఎయిడ్స్, రిలీజ్ నాసియా, సపోర్ట్స్ ఇమ్యూనిటీ అండ్ సర్క్యులేషన్, మనకి బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఉపయోగపడుతుంది. సమ్మరీ చూడండి ఇక్కడ, పొటాంట్ natural anti-inflammation formula enhances digestion, immunity, and metabolism. Excellent for joint support, to detoxification and gut health. Supports blood sugar balance and
రెస్పిరేటరీ కంఫర్ట్. సో ఈ మనకి ఎందుకు పెట్టామంటే జస్ట్ ఇవన్నీ తెలుసుకుంటే మన ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు ఈ సమరీలో వచ్చిన పాయింట్స్ మనం చెప్పుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే వెరిడిక్ట్ అంటే ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు. ద బ్యాలెన్స్డ్ ఆయుర్వేదిక్ స్పైస్ బ్లెండ్ విత్ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైజెస్టివ్ అండ్ మెటబాలిక్ బెనిఫిట్స్ ఐడియల్ ఫర్ యూజ్ ఇన్ డైలీ వీక్నెస్ డీటాక్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్. సో ఇవన్నీ ఎవరు చెప్తారో వాళ్ళందరూ కూడా మనం కమ్యూనిటీ సజెస్ట్ చేయొచ్చు. డైలీ వెల్నెస్ కావాలి, డీటాక్స్ అవ్వాలి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కావాలి, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవ్వాలి, వీళ్ళందరికీ కూడా మనం కర్కుమిటీని మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే బెస్ట్ టేక్ ఇన్ వామ్ వాటర్. సో చూడండి మనం కర్కుమిటీ మామూలుగా తీసేసుకుంటున్నాం కానీ కర్కుమిటీలో ఒక వామ్ వాటర్లో కలుపుకుని అందులో గీ కానీ కొంచెం ఆయిల్ కానీ యాడ్ చేసి తీసుకుంటే దీని బయో అవైలబిలిటీ ఇంకా మనకి పెరుగుతుంది అనమాట. ఎన్హాన్స్డ్ అబ్జర్వేషన్ ఆఫ్ కర్కుమిన్ ఇన్ అదర్ ఫ్యాట్స్ సాల్యుబుల్ కాంపౌండ్స్. సో ఈ కర్కుమిన్ అనేది మనకి ఫ్యాట్ సాల్యుబుల్ అండి. సో కాబట్టి మనకి మనం గీ ఎప్పుడైతే వేసుకున్నామో మనకి కొంచెం నెయ్యి వేసుకొని మనం తాగినప్పుడు దాన్ని అవైలబిలిటీ అనేది మన శరీరంలో బాగుంటుంది. అలాగే మోస్ట్ ఇండివిజువల్ వెన్ యూజ్ ఇన్ అప్రోప్రియేట్ డోసెస్. సో మన ఇది అప్రోప్రియేట్ డోస్లో మనం వాడినప్పుడు మనకి సేఫ్గా ఉంటుంది అని చెప్తుంది. సో కంపెనీ అన్ని చెక్ చేసి మనకి డోస్ అన్ని చెక్ చేసి ఇచ్చారు కాబట్టి సో కర్కుమిటీ అనేది మనకి అద్భుతమైన డ్రింక్ ఉదయాన్నే మనం తాగొచ్చు. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో కర్కుమిటీ నేను కూడా తీసుకుంటాను. సో కర్కుమిటీ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్